మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 43 వరకు ఉన్నటువంటి ఆ భాగమును ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుదాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి. యేసు మరల దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలుకొనగా, ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహములు ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుతును అనుకుని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని వివరించుకునేను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహముల వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమె కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుకువలని. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రుంచుమని సమాజపు మందిరం అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరులకు యోహాను అనివారిని తప్ప మరెవరినైనను వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి, లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులతోనూ ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి, ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లితా కుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, మిమ్మల్ని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. చివరి వచనం కలిసి చదువుదాం అందరము. జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పెను. దయచేసి కూర్చుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సహాయం కొరకు చదివిన లేఖన భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడులాగున మన జీవితాల కొరకు, మన అవసరాల కొరకు దేవుని యందు నమ్మిక ఉంచి మనం కూడా గొప్ప మేలును, గొప్ప అనుగ్రహాన్ని ఆయన వల్ల పొందినట్లు మన ప్రార్థనలో కనిపెడదాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభువా, చదివిన లేఖనాన్ని మీ కృపగల హస్తములకు తీసుకొస్తున్నాం. ఆనాడు శిష్యులకు రొట్టెను విరిచి
ఆశీర్వదించి మీరు అనుగ్రహించే రీతిగా ప్రభు మాకును దయచేయండి. మీ వర్తమానమును జీవ ఆహారంగా మాకు దయచేయండి. మా జీవితాలతో మా కుటుంబాలతో మీరు మాట్లాడండి ప్రభు. మా జీవితాలు ఎన్నో కొదువులు ఉన్నాయి, ఎంత అవసరం ఉంది ప్రభా. మీరే సహాయం చేయండి, మాతో మాట్లాడండి, మా హృదయాలను తెప్పరలు చేయండి, బలపరచండి. నిన్ను చూడగలుగుటకు, మీ ఆత్మ జీవనతో నింపబడటకు, అధికమైనటువంటి మీ యొక్క జీవమును, మీ నామము, మీ వాక్యమందలి విశ్వాసము మాకు అధికం చేయండి. వాక్య పరిచర్య బోధ మీరు మాకు అనుగ్రహించి మా ప్రియమైన ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త ఈ 5వ అధ్యాయము ఎన్నో శ్రేష్టమైనటువంటి సంగతులను యేసుక్రీస్తు ప్రభు జరిగించినటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలను మనకు బోధిస్తూ ఉన్నది. మనం గడిచినటువంటి వారాల్లో మనం చూస్తూ వచ్చాం. ఈ యొక్క ప్రత్యేకంగా ఈ సందర్భంలో మన ఈ వర్తమానంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో, ప్రభు మనకు ఏం బోధిస్తున్నారో, ఈ వర్తమాన వాక్యం ద్వారా మనం ఏమి గ్రహించి పొందుకోవాలో, గ్రహించాలో మనం నేర్చుకుందాం. మార్కు సువార్త ఈ 5వ అధ్యాయంలో మనం ప్రత్యేకించి 2 ప్రాముఖ్యమైనటువంటి సందర్భాల గురించి మనం చూస్తున్నాం. 2 అద్భుతాలను మనం ఇక్కడ చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు 2 విషయాల గురించి ఎంతో స్పష్టంగా మనకు బోధిస్తున్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో, బైబిల్లో ఆయన రాయించాడు. ఒకటి మనం చూసినప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ సంపూర్ణంగా ప్రభు చేత ఆమె ఆరోగ్యవంతురాలైంది, స్వస్థపరచబడింది, విడుదల నొందింది. ఎంతో సంతోష ఆనందాలతో ఆమె ప్రభువుని స్తుతించి సాక్ష్యం ఇచ్చింది. రెండోదిగా మనం చూస్తున్నాం, ఒక చిన్న బిడ్డ, ఆమె 12 సంవత్సరాల వయసు కలిగినదే. ఆ బిడ్డ తండ్రి చేత, కుటుంబం చేత ఎంతో ప్రేమించబడుతూ, సమాజం చేత ఎంతో ప్రేమించబడి, ఆ బిడ్డ అనుకోకుండా జబ్బు బారిన పడి అకస్మాత్తుగా ఆ బిడ్డ చావు బ్రతుకుల్లోనికి వెళ్ళిపోయి చనిపోయిందిగా ఉంది. అయితే ప్రభు యొక్క గొప్ప కార్యం ఆ బిడ్డ జీవితంలో జరిగి, ఆ కుటుంబంలో జరిగి, వారి యొక్క తల్లిదండ్రులకు, ఆ బిడ్డకు ప్రభువైన యేసు నూతన జీవాన్ని, పునరుద్ధానపు జీవాన్ని ఆయన అనుగ్రహించి, ఆమె ప్రాణాన్ని సమకూర్చి, ఆ ప్రాణాన్ని రక్షించి, ఆ బిడ్డను సజీవురాలుగా లేవనెత్తి తన తల్లిదండ్రులకు అప్పచెప్పిన వాడుగా ఉన్నాడు. ఇటువంటి 2 సాదృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ 2 సాదృశ్యాలు కూడా మనం గమనించే విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షపరచబడినటువంటి ఆ శక్తిని మనం చూస్తున్నాం. ఆ శక్తి ఏంటంటే పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తి, పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జీవం మనుషుల్లో నేటికి ఏ రీతిగా కార్యం చేస్తుందో నమ్మిన వారి జీవితాల్లో ఇక్కడ మనం గ్రహించాలి. నమ్మిన వారి జీవితాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ రీతిగా పనిచేయబోతున్నాడో మనం గ్రహించాల. నేటికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్షకుడుగా ఉన్నాడు, ఆయన ప్రభువుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఈ భూలోకం మీద ఆయన శరీరధారిగా జీవించిన రోజుల్లోనే కాదు కానీ, ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై నేడు మన మధ్యలోని కూడా ఆయన రక్షకునిగా, ప్రభువుగా, సర్వము మీద ఆయనకు అధికారం కలిగిన వాడిగా మన జీవితాల్లో పనిచేయడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో పనిచేసి మనకు విడుదల ఇవ్వడానికి, సమకూర్పు ఇవ్వడానికి, రక్షించడానికి ఆయన ప్రభువుగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. మనకున్నటువంటి అనారోగ్యాల నుంచి మనకు స్వస్థపరిచి విడుదల ఇవ్వడానికి
ఆయన ప్రభువుగా రక్షకుడిగా ఉన్నాడు. మనకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి భారాలలో, కష్టాలలో ప్రభు మన జీవితాల్లో ఉండి ఆయన కార్యం చేసి మనలను రక్షించి సమకూర్చి మనలను విడిపించేదానికి ప్రభువుగా రక్షకుడిగా ఉన్నాడు. మనం ఎన్నో భయాందోళనతో ఉంటాం, మనం ఎంతో చింతతో పట్టబడి ఉంటాం, ఎంతో కీడు ఆవరించి మనం ఎంతో నలుగిపోతా ఉంటాం. ఆ పరిస్థితిలో కూడా ప్రభు మన జీవితాల్లోకి వచ్చి ఆయన మంచితనం అంతటి చేత ఆయన మన జీవితాల్లో పనిచేసి మనలను ఆ యొక్క చింత నుంచి, ఆ భయాందోళన నుంచి, ఆ నిరుత్సాహంలో నుంచి, ఆ ఊపిలో నుంచి విడుదల చేయవాడుగా ఉన్నాడు, రక్షించువాడుగా ఉన్నాడు. ఆయన మన జీవితాలకి సుఖ సౌఖ్యాలను, సమాధానాన్ని, ఆ పరలోకపు ఆనందాన్ని అనుగ్రహించు గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆ నిరీక్షణ మనం పెట్టుకొని నమ్మకం ఉంచి ఆ ప్రభువుని నమ్మాలని ఆయన కోరతా ఉన్నాడు. ఆ రీతిగా ప్రభు యొక్క శక్తి మన జీవితాల్లోనికి మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే మనకు అవసరంగా ఉందో ఆ సమస్తాన్ని కూడా ప్రభు సమకూర్చేవాడుగా ఉన్నాడు, సంరక్షించి మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మనం ఈ యొక్క ప్యాసేజ్ ద్వారా, ఈ రెండు సాదృశ్యాల ద్వారా ఇద్దరి వ్యక్తుల జీవితాల్లో ప్రభు జరిగించినటువంటి ఆ గొప్ప కార్యము ద్వారా, సూచక క్రియ ద్వారా, ఆ స్వస్థత ద్వారా, విడుదల ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ రోజుకి ప్రభు యేసు క్రీస్తులో మనం విశ్వాసం ఉంచినప్పుడు, విశ్వాసం ద్వారా ప్రభు యొక్క సన్నిధానానికి వెళ్ళినప్పుడు, మనం ప్రభు మీద నమ్మకాన్ని పెట్టుకుని ఆయనలో విశ్వాసం ఉంచి మనం జీవిస్తుంటే ఖచ్చితంగా ప్రభువు నందు మనం ఉంచిన నమ్మకం, విశ్వాసం అనేది మన యొక్క జీవితాలలో, అర్థమవుతుందా, మన యొక్క జీవితాలలో దేవుని యొక్క సమకూర్పుని, దేవుని యొక్క రక్షణను మన జీవితాల్లో తీసుకుని వస్తుంది. హల్లెలూయా. తప్పక మన జీవితాల్లో తీసుకుని వస్తుంది. ఫెయిత్ దట్ టచెస్ జీసస్ బ్రింగ్స్ లైఫ్ అండ్ రెస్టోరేషన్. ప్రభు అయిన యేసు క్రీస్తుని కదిలించే ఆ విశ్వాసము, తాకే ఆ విశ్వాసము ఏం చేస్తుంది? మన జీవితాల్లోనికి జీవాన్ని, పరలోక జీవాన్ని, పునరుద్ధరణైనటువంటి క్రీస్తులో ఉన్నటువంటి జీవాన్ని, దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లోనికి తీసుకుని వచ్చి, ఎక్కడైతే మనం పడి ఉన్నామో, ఏదైతే మన అవసరత అయినదో, ఏదైతే మనకు సమస్యగా ఉన్నదో, అవరోధంగా ఉన్నదో, దేని విషయం అయితే ప్రభువును మనం ఏడుకుంటున్నామో, నిరీక్షణ పెట్టుకున్నామో, ప్రార్థిస్తూ, అదంతటి కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? మన జీవితాలను అనుగ్రహిస్తున్నాడు. మనం కోల్పోయింది, నష్టపోయింది ప్రభు సమకూర్చేవాడుగా ఉన్నాడు, రక్షించి మనకు తిరిగి ఇచ్చేవాడుగా ఉన్నాడు. సమకూర్చడం అని అంటే, కొన్నిసార్లు సాతానుడు, దుష్టుడు, అపవాది, మనకు విరోధి, వాడు మన జీవితాల్లోకి వస్తాడు, అనారోగ్యాన్ని కలగజేస్తాడు, వాడు కీడును తీసుకొస్తాడు. వాడు మనిషిని ఏం చేయాలనుకుంటాడంటే సర్వనాశనం చేయాలనుకుని కంకణం కట్టుకుని పనిచేసి మన జీవితాల్లో ఆనందాన్ని దోచుకెళ్ళిపోతాడు. మన జీవితాల్లో, కుటుంబంలో ఉన్నటువంటి చక్కటి అన్యోన్య సహవాసాన్ని, ఆ ప్రేమని వాడు ఏం చేస్తాడంటే చిదిమేస్తాడు. దొంగతనం చేసి వాడు ఏం చేశాడనంటే మనలను నిరాశలోనికి, పోట్లాట్లోనికి, సమాధానం లేనటువంటి ఆ పరిస్థితిలోనికి వాడు మనలను నెట్టివేస్తున్నాడు. అనుకోకుండా ఆర్థికపరమైనటువంటి భారాలను తీసుకొస్తాడు, అనుకోకుండా కలహాలను తీసుకొస్తాడు, అనుకోకుండా ఒక అనారోగ్యాన్ని తీసుకొస్తాడు, కష్టాన్ని తీసుకొస్తాడు. ఏదో ఒక కీడు మనతో, మన ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువు ద్వారా, లేకుంటే వ్యక్తుల ద్వారా, లేకుంటే సమాజం ద్వారా మన జీవితాల్లోనికి తీసుకువచ్చేవాడుగా ఉన్నాడు. బైబిల్ వాడి గురించి చెప్తుంది ఏంటంటే, అపవాది యొక్క తంత్రములను మనం ఎరుగని వారము కాము. వాడి విషయంలో మెలకువ కలిగి ఉండాలంట. ఎందుకంటే మీ శత్రువు అయినటువంటి అపవాది అన్నాడు. దేవుడు ఏమన్నాడు? వాడిని మనకు శత్రువు అన్నాడు. వాడు మీ శత్రువైన అపవాది. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతకుచూ తిరుగుచూ ఉన్నాడనంట. వాడు నాశనం చేయడం కోసం, పూర్తిగా మనిషిని సర్వనాశనం చేయడం కోసం ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతా ఉన్నాడు.
ఒక వ్యక్తి ఇలాగ రాస్తూ వచ్చాడు తన యొక్క పుస్తకంలో. అతనికి ఉన్నటువంటి అనుభవం చేత జంతువులను ఆయన పరిశోధించి, కొన్ని జంతువులు చిరుతపులు ఏం చేస్తుందనంటే ఒక జంతువుని చంపి దాని రక్తాన్ని త్రాగిద్దనంట. హైనాస్ ఏం చేస్తారంటే ఆ జంతువుని వేటాడి చంపిన తర్వాత దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి అవయవాలను తిని అవి సంతృప్తి పడతాయనంట. కానీ ఒకే ఒక జంతువు సింహం ఏం చేస్తుందనంటే దాని రక్తాన్ని తాగుతుంది, గుండెలు చీల్చి దాని యొక్క అవయవాలను తింటుంది, మాంసం అంతా తింటుంది, ఎముకను కూడా పొడుచుకుని తింటుందంట. సింహాలకు ఉన్నటువంటి స్వభావం అది. అందుకే దేవుడు శత్రువు అయినటువంటి అపవాది వాడు సింహములాగా వెతుకుతూ తిరుగుచున్నాడు మీలో, మీ మధ్యన, మీ కుటుంబాలలో అంటున్నాడు. దేంతో పోల్చాడు అపవాదిని? దుష్టుడైనటువంటి సాతాన్ని సింహంతో. అందుకే యేసుక్రీస్తువు అపవాది గురించి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఈ రీతిగా చెలుపుతున్నాడు. వాడి స్వభావాన్ని, వాడి యొక్క నేచర్ని, క్యారెక్టర్ని యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, దొంగతనము, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ఎందుకు వస్తున్నాడంటే వాడు దొంగవాడు, వాడు అపవాది, శత్రువు, దోచుకుని వాడు, విరోధి, నాశనపుత్రుడు. వాడికి పెట్టుకున్న పేర్లు ఘట సర్పము, ఇంకెన్నో పేర్లు ఉన్నాయి వాడికి. వాడు ఎందుకు వస్తున్నాడంటే మన దగ్గర ఉన్నది దోచుకోవడానికి, వాడు నాశనం చేయడానికి, ప్రతి కుటుంబంలోనికి, వ్యక్తిలోనికి, సమాజంలోనికి వాడు తిరుగుతూ వస్తూ ఉన్నాడనంట. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏ రీతిగా ఉన్నాడనంటే నశించిన దానిని వెతకి రక్షించుటకు ఆయన మన జీవితాల్లోకి వస్తున్నాడు. హల్లెలూయా. మన కుటుంబాలకు వస్తున్నాడు, మనల్ని వెతుకుతున్నాడు. మనం ఆయనకి ప్రార్థిస్తామేమో, ఆయనలో నమ్మకం ఉంచుతామేమో, ఆయన వేడుకుంటూ కనిపెట్టుకుని ఆయన వైపు చూస్తున్నామని, మన విశ్వాసంతో, మనం ఆయనలో ఉంచిన నమ్మికతో మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నామేమో అని ప్రభు ఏం చేస్తున్నాడు? మన జీవితాల్లో చూసుకుంటున్నాడు. అనునిత్యం మనతో ఉండి ఆయన కార్యం చేయడానికి ఆయన హస్తాన్ని చాపిన వాడిగా ఉన్నాడు. మనం ఎక్కడ నశించిపోతున్నామేమోనని ప్రభు చింత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మన గురించి ఎవరు చింత వహిస్తున్నారు? ప్రభువైన యేసు. ఆయన ఏమన్నాడంటే ఇదిగో దేవుడు మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రభువైన యేసు ఏం చేస్తున్నాడు? ఆయన మనలను వెతుకుతున్నాడు. మనం నశించిపోతున్నామేమో సంరక్షించాలని వెతికేవాడుగా ఉన్నాడు. ఏ రీతికైతే గొర్రెల కాపరి తప్పిపోయినటువంటి తన యొక్క చిన్న గొర్రె పిల్ల కోసం ఆయన పరితపించి కొండలెక్కి లోయలోనికి వెళ్ళి ఆ గుహల్లోనికి, ఆ యొక్క పొదల్లోనికి ఎదుగుతాడో, ఆయన స్వరాన్ని వినిపిస్తాడో, అది కనుగొనడానికి, అది ఎక్కడైనా నశించిపోతుందేమో, ఆపదలో చిక్కుబడిందేమో, ఏదైనటువంటి తోడేలో, ఏదైనటువంటి మరి క్రూర జంతువు దాన్ని ఎక్కడ నాశనం చేస్తుందో దాన్ని రక్షించుకోవాలని పరితపిస్తూ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఎతుకుతూ తిరుగుతున్నాడంట. ఎందుకోసం అంటే దాన్ని రక్షించుకోవాలి. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ 10వ వచనంలో యేసుక్రీస్తు తన యొక్క స్వభావాన్ని చక్కటి మాటలో తెలియపరిచాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ప్రభువైన యేసు నా జీవితాల్లోనికి ఎందుకు రావాలనుకుంటున్నాడు? నీ జీవితంలోకి, నా జీవితంలోనికి ఎందుకు తొంగి చూస్తున్నారు? ఆయన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎందుకు నివసించాలనుకుంటున్నారు? ఆయన కన్నులు మన వైపు ఎందుకు చూస్తున్నవి? ఆయన పరలోకం మన జీవితాల్లోనికి ఎందుకు తేరి చూస్తున్నారంటే ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఆయన నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికి, మన బలహీనమైనటువంటి దేహాల్లోనికి పునరుద్ధానమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క జీవాన్ని, ఆయన పునరుద్ధానపు శక్తిని మన జీవితాలను తీసుకొచ్చి మనలను సమకూర్చేదాన్ని. హల్లెలూయా. మనం ఏదైతే కోల్పోయామో, నష్టపోయామో, మన అవసరం ఏదైతే ఉన్నదో
అంతటా ప్రభు మన జీవితాల్లోనికి సమకూర్చి రక్షించి తిరిగి మనకి ఇవ్వడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అపవాదేమో దోచుకోవడానికి వచ్చాడు, అపవాదేమో నాశనం చేయడానికి వచ్చాడు. కానీ ప్రభువైన యేసు ఆయన మన జీవితాల్లో తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే సమకూర్చడానికి, ఏదైతే అపవాది చేత దోచుకోబడిందో, ఏదైతే అపవాది చేత మన జీవితాలలో కొల్లగొట్టుకుని నాశనం చేసి మన నుంచి దూరం చేయబడిందో, వాడు ఏదైతే మనకి అనుభవించకుండా ఆస్వాదించకుండా మన జీవితంలో సంతోష సమాధానంగా లేకుండా మనకి సంతృప్తిగా లేకుండా వాడు ఇలాగా పట్టుకున్నాడో మనకు దూరం చేస్తుంది. దాని అంతటిని కూడా ప్రభు ఏం చేయాలనుకున్నాడు? వాడితో యుద్ధం చేసి వాడిని ఓడించి వాడిని జయించి ఆయనే దాన్ని పట్టి తీసుకుని వచ్చి మన జీవితాల్లోనికి అనుగ్రహించడానికి ప్రభు ఏం చేస్తున్నాడు? మన జీవితాల్లో ఆయన పని చేస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో ఆయన పని కలిగి ఉన్నాడు. దేవుడు ఎలా పనిచేస్తున్నాడంటే ఆసక్తి కలిగి పనిచేస్తున్నాడు. ఎంత ఆసక్తితో అంటే వెతకొచ్చు, తిరుగుచు. ఏ రీతిగా అయితే కాపరి, ఏ రీతిగా అయితే ఒక కుటుంబానికి యజమాని కనిపెట్టుకుని ఉంటాడో తన యొక్క కుటుంబం కొరకు, తన యొక్క భార్య బిడ్డల కొరకు, ఆ రీతిగా ఒక కాపరి ఏ రీతిగా అయితే గొర్రెలను మేకలను కాయచు పోషిస్తూ భద్రపరుస్తాడో ఆ రీతిగా మన దేవుడు, మన ప్రభు మన జీవితాల్లో పనిచేయుచున్నాడు. ఆయన తప్పక మనం ప్రార్థించినప్పుడు, మనం విశ్వాసాన్ని, మన యొక్క నమ్మకాన్ని మాట ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా వ్యక్తపరిచినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఖచ్చితంగా కార్యము చేస్తాడు. ఆయన జీవాన్ని అనుగ్రహిస్తాడు, ఆయన పునరుద్ధారపు శక్తిని మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా ఆయన ఏం చేయబోతున్నాడంటే, మనం ఏదైతే నష్టపోయామో, కోల్పోయామో, మనకి ఏదైతే నిజంగా అవసరమైనదో అంతటిని ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మొదటిగా మనం ఇక్కడ గమనిస్తున్నాం 21 నుంచి 20 ఇక్కడ మనం గమనించిన కొలది 25వ వచనం నుంచి 29 వరకు ఉన్నటువంటి ఈ భాగంలో మనం చూసినప్పుడు ఆమె 12 సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది? ఎంతో బాధను అనుభవిస్తుంది, ఎంతో అస్వస్థతతో ఉంది. ఆమె రక్తస్రావం కలిగి వ్యాధితో బాధపడుతూ తనకు కలిగినదంతా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యులకి ఇస్తూ, నన్ను ఎవరైనా స్వస్థపరచండి, నాకు విడుదల ఇవ్వండి అంటూ తను ఏం చేస్తుందంటే వైద్యశాలల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఆమె ఏం చేసిందనంట? తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా ఖర్చు పెట్టిందనంట. తనకున్న డబ్బుని, సంపదని, ఆస్తుల్ని అంతటిని కూడా ఏం చేసింది? దారబోసింది. దేని కొరకు? స్వస్థత కొరకు, విడుదల కొరకు, ఆరోగ్యవంతురాలు కావాలని, సంతోషంతో, ఆనందంతో, అందరి వల్లే తను కూడా ఆరోగ్యంతో జీవించాలని తనకున్నదంతా ఖర్చు పెట్టిందనంట. ఎవరికి ఇచ్చింది? వైద్యులకి ఇచ్చింది. తన చివరికి ఏమైంది అంటే, తను స్వస్థత, విడుదల పొందలేదు. కానీ తన సిచ్యువేషన్ చూసినప్పుడు మరింత ఏమైంది? అది వరస్ట్ అయిపోయింది, మరింతగా సన్నగిలిపోయింది, మరింత అనారోగ్యంలోకి వెళ్ళిపోయింది. ఎంత అంటే ఆమెకి అధికమైనటువంటి బాధ కలుగుతూ అనారోగ్యాన్ని బట్టి తాను ఇక నమ్మకమే కోల్పోయింది. వైద్యుల మీద, హాస్పిటల్ మీద నమ్మకాన్ని కోల్పోయింది. అంతేకాదు, ఖర్చు పెట్టడానికి ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు, ఇంకేమీ మిగిలి లేదు. అంటే అనారోగ్యాన్ని ఇచ్చి ఆ కీడుని కలగజేసి ఈ అపవాది దురాత్మ ద్వారా, శక్తి ద్వారా ఏం చేశాడు? ఆమెలో శరీరానికి అస్వస్థత కలిగించాడు, శరీరంలో రోగాన్ని పుట్టించాడు, శరీరంలో అది వ్యాధిగా మొలిచి అది తనలో విస్తరించి ఎంత బాధ పెడుతుందనంటే, ఆ దురాత్మ, ఆ శక్తి, ఆ కీడు అనేది తన దగ్గర ఉందంతా కూడా ఆమె ఖర్చు చేసిన ఆ రోగానికి విడుదల రాల, ఆమె స్వస్థత పొందుకోల. అపవాది ఎంతో బాధిస్తున్నాడు. ఏం చేశాడు? ఆమె జీవితంలో తనకున్న ఆరోగ్యాన్ని దొంగలించాడు, తనకున్నటువంటి చక్కటి సమాధానకరమైనటువంటి జీవితాన్ని దొంగలించాడు. సమాజంలో చక్కటి సహవాసం చేస్తూ సంతోషంగా ఇరుగు పొరుగుతో ఉండేదేమో, కానీ సాతానుడు అది దొంగలించాడు. ఎంతో బాధ, ప్రాణానికి ఆయాసం, తిప్పలు వచ్చినట్టుగా ఆమె జీవితంలో
సమాధానం సంతోషం లేకుండా సమాజం చేత తిరస్కరించబడినట్టు రక్తస్రావం కలిగి ఎలాగా ఊరికి వెలుపలు తను ఏం చేస్తుంది? బాధను, ఎంతో ప్రాణానికి ఆయాసాన్ని, ఈ దేహానికి అనారోగ్యాన్ని కలిగి ఆమె నిజముగా డబ్బులు లేక ఏ మేలు తన కొరకు తాను చేసుకోలేక ఎంతో బాధపడతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో తను ఒక ఆలోచన చేసింది. ప్రభువు మీద తన నమ్మకాన్ని ఉంచింది. ప్రభువు వైపు తన దృష్టి నిలిపింది. ప్రభువు మీద తన నిరీక్షణ పెట్టుకున్నది. ప్రభు తన జీవితంలో కార్యము చేయటం ఆరంభించాడు. ఇక్కడ రాయబడిన మాట 28వ వచనంలో 27 నుంచి, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకుని. ఏమనుకుందంట ఆమె? యేసును గురించి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా చాలు. అసలు ఎంత శ్రేష్టమైన మాట! ఇఫ్ ఐ మే టచ్ హిస్ క్లాత్స్ ఐ షాల్ బి హోల్ హీల్. నేను ఆయన యొక్క వస్త్రాన్ని అలాగ చివరి చెంగును ముట్టితే నాకు సంపూర్ణమైన స్వస్థత వస్తుంది. నేను పూర్తిగా విడుదలవుతాయి ఈ వ్యాధి నుంచి. నాకు ఈ ఆరోగ్యం తిరిగి వస్తుందని తను ఎంతో నమ్మకం ఉంచింది. ఎంత అంటే వస్త్రపు చెంగును ముడటానికి ఏమైనా ఆస్తులు నమ్ముకోవాలా? ఏదైనా గొప్ప వెల చెల్లించాలా? ధనాన్ని ఇవ్వాలా? లేదు. ఇప్పుడు దాకా ఆ పని చేసింది. ఆమె చుట్టూ తిరిగి 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 అలసిపోవాలా? దాని కొరకు గొప్ప నిరీక్షణతో కనిపెట్టుకోవాలా? అస్సలు అవసరం లేదు. ఆ జన సమూహాలతో కూడా తను వెళ్ళి ఆ వారితో నిలిచి ఉండి, ఎంతోమంది ప్రభువైన యేసుక్రీస్తును ముడుతున్నారు, ఆయన మీద పడుతున్నారు. వారు ముట్టినోళ్ళు ముడుతున్నారు, పడినోళ్ళు పడుతున్నారు. నేను విశ్వాసంతో ముడితే చాలు కదా. ఏమంటుందామే? నేను విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగుని ముడితే చాలు కదా అనుకుందాం. ఎంత గొప్ప ప్రయత్నం చేసిందో చూసారా ఆమె? ఎంత గొప్పగా ప్రభువులో నమ్మకం ఉంచిందో చూసారా ఆమె? ఈ నమ్మకం ఆమెకి ఎప్పుడు వచ్చిందంటే సర్వాన్ని కోల్పోయిన తర్వాత, తన దగ్గర ఖర్చు పెట్టడానికి ఇంక ఏమీ లేనప్పుడు, ప్రజలు తనని ఆదరించలేనప్పుడు, ఆమెను బలపరచలేనప్పుడు, తిరస్కారం నొందిన తర్వాత, ఇంకా తన పరిస్థితి అధికముగా దిగజారిన తర్వాత, ఎటువంటి నిరీక్షణ లేనప్పుడు ఆమె ఏం చేసిందనంటే పూర్తిగా తన దృష్టి లోకమునకు వెనుదిరిగి, ఆ స్వస్థపరచు హాస్పిటల్కు వెనుదిరిగి, ఆ రీతిగానే ఆ వైద్యులకు వెనుదిరిగి ఇప్పుడు ప్రభువులో నమ్మకం వచ్చింది. ప్రభువుని నమ్ముతున్నది, ఆయన మాట నమ్ముతున్నది, ఆయన చేయు కార్యాలు నమ్ముతూ ఆమె ఏమనుకుందనంటే యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రపు మాత్రము ముట్టిన నేను బాగుపడుదును అని చెప్పేసి ఆమె ప్రభువైన యేసులో నమ్మకం ఉంచింది. ఇప్పుడు ఆమె సమస్య మీద దృష్టి పెట్టిందంటారా? లేదు. సమస్య మీద దృష్టి పెడితే ఇంకా డబ్బులు ఉంటే బాగుండు, ఎవరైనా మేలు చేస్తే బాగుండు, ఎవరైనా నన్ను హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండు, ఇంకెవరైనా వచ్చి ఏదైనా నాకు చెప్పి నాతో చేయిస్తే బాగుండు అని చూసేది. ఆమె సమస్య వైపు దృష్టి పెట్టాల. ఇప్పుడు సమాజం వైపు దృష్టి పెట్టిందా అంటే లేదు. సమాజం అప్పటికే తిరస్కరించింది. ఇంకా ఆమెకున్న ధారలో ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తే నిరీక్షణ, ప్రభువైన యేసే ఆధారము. అందుకోసం ఆమెలో ఒక చక్కటి విశ్వాసం మొలకెత్తి అంకురం వేసి, ఆ విశ్వాసం ఏం చేసిందనంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. ఎంత గొప్ప కార్యం కలిగింది! గొప్ప విడుదల కలిగిందనంట, గొప్ప స్వస్థత ఆమెకు కలిగింది. అవునా? ఎంతోమంది ఆయనకు వెనక్కు వచ్చి ఆయన మీద పడుతూ ప్రభువైన యేసుక్రీస్తు చుట్టూ చేరానంట. శిష్యులు అంటున్నారు కదా, జనసమూహం నీ మీద పడుచున్నారు కదా. ఎంతోమంది పడుచున్నారు. ఎవరో నన్ను ముట్టారంటున్నావేంటి, నన్ను తాకారంటున్నావేంటి, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిందంటున్నావేంటి అని చెప్పేసి అన్నారు. కానీ ఎవరైనా కార్యం జరిగిందా? ఎవరైనా బాగుపడ్డారా?
ఎవరిలోకైనా యేసుక్రీస్తు యొక్క జీవం వెళ్ళిందా? ఎవరిలోకైనా యేసుక్రీస్తు యొక్క ఆ పునరుద్ధారపు శక్తి, బలహీనమైనటువంటి దేహానికి ఆరోగ్యం ఇచ్చే శక్తి, నిజంగా అవసరతలో ఉన్నవారిని ఆదుకునే శక్తి వారిలోనికి వెళ్ళిందంటే ఎవరిలోకి వెళ్ళింది? కనిపెట్టుకుని విశ్వాసంతో ఆ చిన్న కార్యం చేయడానికి తన్ను తాను సిద్ధపరచుకుని ఆ వస్త్రపు చెంగును ముట్టినటువంటి ఆ స్త్రీలోనికి, రక్తస్రావం చేత బాధపడుతున్నటువంటి ఆ స్త్రీలోనికి ఆ శక్తి ప్రభావం వెళ్ళింది. హల్లెలూయా. ఆమెను స్వస్థపరిచింది, విడుదలిచ్చింది. అవునా? ఈ రోజులో కూడా మనం చూస్తాం, మెనీ పీపుల్ నోయింగ్ అబౌట్ జీసస్, బట్ ఓన్లీ దోస్ హూ రీచ్ విత్ ఫెయిత్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ హిస్ పవర్ అండ్ లైఫ్. అవునా? ఎంతో మంది ప్రభువైన యేసుక్రీస్తు గురించి విన్నారు, తెలుసుకున్నారు, కానీ ఎవరు ఆయనను అనుభవిస్తున్నారు? ఎవరు ఆయనను పొందుకున్నారు? ఎవరు ఆయన నామంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆయన పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తిని, జీవాన్ని అనుభవిస్తున్నారంటే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తులో నమ్మిక ఇచ్చారో, ఎవరైతే యేసుక్రీస్తులో నిరీక్షణ పెట్టుకున్నారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని, ఆయన కార్యాలు నమ్ముతున్నారో వారిలోనే కదా కార్యాలు జరుగుతున్నాయి. వారే కదా అనుభవిస్తున్నారు, వారే కదా విడుదల పొందుతున్నారు. ఇది మనం ఈ రీతిగా చెప్పుకోవచ్చు. ఈ రీతిగా ఈ విషయాన్ని గురించి మనం విశ్లేషణ చేయవచ్చు. మనకి చక్కటి ఐఫోన్ ఉందనుకుంటాం, శాంసంగ్ S20 ఏదో అల్ట్రా ఫోన్లు ఉన్నాయి కదా, చాలా మంచిగా ఉంటుంది. ఆ ఫోన్లు ఉన్నాయి అనుకుందాం. అటువంటి చక్కటి ఫోన్ కలిగి మనం ఉన్న తర్వాత దాంతో నెట్వర్క్ కనెక్షన్ అనేది లేదు అంటే ఆ ఫోన్ వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఆ ఫోన్లో ఎన్నో మంచి యాప్స్ ఉన్నాయి, చాలా శ్రేష్టమైనటువంటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చే యాప్స్ ఉన్నాయి, మనకు ఎంతో విజ్ఞానాన్ని బోధించే యాప్స్ ఉన్నాయి. అవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం, మంచి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఉంది. కానీ నెట్వర్క్ కనెక్షన్ అయ్యలేదు. ఏమయ్యలేదు? నెట్వర్క్తో ఎటువంటి కనెక్షన్ లేదు ఆ మొబైల్కి. దానిలో ఉన్న యాప్స్ ఏమైనా వాడుకోగలమా? ఆ ఫోన్ ఏదైనా ఆనందాన్ని ఇస్తుందా? ఆ ఫోన్ వాడడం వల్ల ఏమైనా సంతోషం వస్తుంటుందా? అసలు ఆ ఫోన్ వాడాలి అని ఏమైనా మనసు వస్తుందా? అసలు ఆ ఫోన్ పనిచేస్తుందా? ఎందుకని? నెట్వర్క్ కనెక్షన్ లేదు. అంటే ఇప్పుడు ఆ ఫోన్కి లోపల ఉన్న సిమ్కి నెట్వర్క్ కనెక్షన్ అనేది లేదు. ఆ ఫోన్ ఏమైంది? ఇప్పుడు డెడ్ ఫోన్ లాంటిదే, నిష్ప్రయోజనమైంది. అంటిల్ అన్లెస్ కనెక్షన్ లేకపోతే ఆ ఫోన్కి మనకి ఏ సంబంధం లేనట్టుగా, ఆ ఫోన్తో మనకి ఏం ఉపయోగం లేనట్టుగా దాన్ని అక్కడ పడేసి మన పనులు మనం చేసుకుంటాం. అదే రీతిగా ఎంతోమంది ఈరోజు చర్చిలకు వస్తున్నారు, ఎంతోమంది సాంగ్స్ వారు తెలుసుకుంటున్నారు, పాడుతున్నారు. ఎంతోమంది వారు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు నామంలో అప్పుడప్పుడు వారి అవసరాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవునితో సంబంధం లేని వారిగా, సావాసం లేని వారిగా, దేవుని నామం ఎరుగని వారిగా, అలాగే ఆయన వాక్యపు శక్తిని, యేసు ప్రభులో ఉన్నటువంటి పునరుద్ధానపు శక్తిని వారు ఆశ్రయించక, నింపుకోక, ఆధారం చేసుకోక, ఆయన యొక్క శక్తిని, ఆయన పునరుద్ధానపు శక్తిని, ఆయన యొక్క ఫలాన్ని అనుభవించని వారిగా ఉన్నారు, పొందుకోలేని వారిగా ఉన్నారు. ఒకటే కారణం, సంబంధం లేకుండా జీవించడాన్ని బట్టి, సహవాసంలో లేకపోవటాన్ని బట్టి వారు ఆ రీతిగా అనుభవించని వారిగా ఉన్నారు. రెండోది మనం చూస్తున్నాం 30-34 మనం చూసినప్పుడు యేసుక్రీస్తులో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. ఆయన అన్నారు, నా మీద ఎవరు పడుతున్నారు? నాలో నుంచి ప్రభావం వెళ్ళింది, నన్ను ముట్టిన వారు ఎవరు అని. ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాటలు ఎందుకన్నారంటే, కార్యం ఎవరిలో జరిగిందో ఆమె నేను కనుగొనాలి. రెండోది, ఆమె ద్వారా నేను సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఆమె ద్వారా నేను సాక్ష్యాన్ని జనసమూహాలకి ఇప్పించాలని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అడుగుతా ఉన్నారు. ఎవరు నన్ను ముట్టింది? ఎవరిలోనికి నా ప్రభావం వచ్చింది? ఎవరికి నా ప్రభావం, నాలోని శక్తి బయటకు వచ్చి వారిలోనికి వెళ్ళి గొప్ప విడుదలనిచ్చింది, స్వస్థపరిచింది? ఎవరు సమాధానాన్ని పొందుకున్నారు? ఎవరు ఆనందాన్ని పొందుకున్నారు? నాకు తెలియాలి అని ప్రభు శిష్యుల్ని అడుగుతా ఉన్నారు. ఎందుకని?
29వ వచనం చూస్తున్నాం కదా. ఆమె యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టిన వెనువెంటనే, ఏం రాయబడింది అక్కడ 29వ వచనంలో? వెంటనే. ఏమైనా ఆలస్యం జరిగిందా? వెంటనే. ఒక్కసారి నెట్వర్క్ కనుక వస్తే ఏమవుతుంది? వెంటనే మన మొబైల్ ఫోన్లో ఆ యొక్క ప్రతి యాప్ సర్వీస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మనం ఫోన్ని ఎంతో ఆనందంతో సంతోషంతో వాడుకోవచ్చు. ప్రతి యాప్ని ఆన్ చేయొచ్చు, ఆస్వాదించవచ్చు. అవునా? ఎలా ఉంటుందంటే ఇది జీవం వచ్చినట్టు ఉంటుంది. ఆ రీతిగానే వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవం ఆమెలోకి వెళ్ళి స్వస్థపరిచింది, ఆమెకు విడుదలనిచ్చింది, ఆమెకు పూర్వ ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. ఈ సంతోషం హాస్పిటల్ ఇవ్వలేని సంతోషం, ఈ సంతోషం డాక్టర్లు ఇవ్వలేని సంతోషం, ఈ సంతోషం సమాజం ఇవ్వలేని సంతోషం, ఈ సంతోషం ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు కానీ ఆస్తులు కానీ తిరిగి తీసుకురాలేనటువంటి సంతోషం ఎవరిచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సంతోషాన్ని ఇచ్చాడు, ఆ స్వస్థతనిచ్చాడు, ఆ విడుదలనిచ్చాడు. అందుకే ఈ రీతిగా అంటాడు, డాక్టర్ మేబీ ట్రీట్ బట్ గాడ్ హీల్స్. వైద్యుడు ఏం చేస్తాడనంట? వైద్యం మాత్రమే చేస్తాడు, కానీ స్వస్థపరచువాడు దేవుడే. హల్లెలూయా! స్వస్థపరచువాడు ఎవరు? దేవుడే. డాక్టర్ వారి పని వారు చేస్తారు, వారి వైద్యం వారు చేస్తారు, మందులు దాని పని అవి చేసుకుంటే, కానీ నిజముగా మనకు స్వస్థత వచ్చేది, అనుగ్రహించబడేది దేవుని వలనే. అర్థమవుతుందా? మనం దేవుని మహిమపరచాలన్నింటికి, దేవుని నామాన్ని ఒప్పుకోవాలా, ప్రభువుకి ఇవ్వాల్సిన ఘనత మహిమ ప్రభువుకే అనుగ్రహించాలి. నేను స్వస్థపడ్డాను అంటే డాక్టర్ వల్ల నేను బాగుపడ్డానను, మందుల వల్ల నేను బాగుపడ్డానని కాదు మనం చెప్పాలి. ఇంటికి వచ్చి ఏం చేయాలి? ప్రభువా నీకు వందనాలు, నాకు విడుదలిచ్చావు, నన్ను స్వస్థపరిచావయ్యా, ఆ మందులు అవి సక్రమంగా పనిచేయనట్లుగా నీ అనుగ్రహాన్ని ఇచ్చావు. డాక్టర్ కూడా జ్ఞానంతో చక్కటి ఆలోచనతో తను వైద్యం చేయడానికి ఆ మందులతో తన చేతులతో నాకు సహాయపడినందుకు, ఆ జ్ఞానంతో డాక్టర్కి సహాయపడినందుకు నీకు వందనాలు ప్రభువా అని ప్రభువుకి స్తుతించాలి. ఎందుకనంటే మనకు వచ్చే జబ్బులన్నీ, అన్ని జబ్బులు అన్నీ కూడా ఈ యొక్క బలహీనమైన దేహంతో అస్వస్థ వచ్చేవి కాదు. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వాతావరణంతో వచ్చేవి కాదు. ఏదో తినకూడని తింటే వచ్చేవి కాదు, తినాల్సిన తినకపోతే వచ్చేవి కాదు. సాతాను వలన వస్తవి, దురాత్మ శక్తిని బట్టి వస్తవి, గొప్ప కీడును బట్టి వస్తవి. సాతానుడు వాడి జీవాన్ని మనలోనికి ఇంజెక్ట్ చేసినప్పుడు వాడి యొక్క దురాత్మ శక్తి మనలోకి వచ్చి మన ఆరోగ్యాన్ని తీసివేసి, మనలో సంతోషాన్ని తీసివేసి, మనలో అది క్యాన్సర్ వ్యాధిగాను, మనలో ఒక క్షయవ్యాధి గాను, మనలో అది కుష్టి వ్యాధి గాను, మనలో ఇంకొక జ్వరము గాను, మనలో ఇంకొక కనిపెట్టలేని గొప్ప అనారోగ్యంగా ఉంటుంది. అవునా? మనం చూస్తూ వచ్చాం మన ప్రియమైనటువంటి కుటుంబాల్లో కొంతమందిలో కూడా, అక్కలో కూడా చూస్తూ వచ్చాం. వారు ఇంచుమించుగా 60,000 రూపాయలు ఖర్చు పెట్టారు. దేనికి? టెస్టుల కోసం. అది ఏ జబ్బు తెలియలా, ఏ బలహీనతో తెలియలా. టెస్టులన్నీ కూడా ఆరోగ్యంగానే ఉన్నట్టు, ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉన్నట్టు వచ్చింది. రిపోర్ట్లు బాగానే ఉన్నాయి. వాళ్ళకి తెలియదా? డాక్టర్ తెలియదా అంటే మంచి శ్రేష్టమైన హాస్పిటల్కి వెళ్ళారు. వారు ఆ ఫీల్డ్లోనే ఉన్నారు, మెడికల్ ఫీల్డ్లో. కానీ తీరా చూస్తే వాళ్ళకి అర్థమైంది, ఇది ఆ పైగా మరేదో శక్తి, ఆ పైగా ఇంకా ఏదో అనారోగ్యం ఆమెలో కీడుగా ఉన్నది, తన బాధ పెడుతుందని. ఒక రాత్రి కాలం ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ప్రభు బయలుపరిచాడు. ఏమనంటే అది బలహీనతను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి ఏదైనటువంటి వాతావరణ ప్రాబ్లం ద్వారా, లేకుంటే తను ఏదైనా తినకూడదు తింటూ వచ్చిన జబ్బు కాదు. ఇది దురాత్మ ద్వారా వచ్చింది, ఇది సాధారణ శక్తి ద్వారా వచ్చింది. కాబట్టి తనలో ఇది నివాసిస్తుంది. ఇది ప్రభు వల్ల స్వస్థత పొందాలి, విడుదల పొందాలి. సరే, డాక్టర్లు చేసే వైద్యం మీద డాక్టర్లు చేస్తారు, కానీ మనం ఏం చేయాలా? ప్రభువులో ప్రార్థించాలా, వాగ్దానాలు పెట్టి ప్రార్థించాలా, కనిపెట్టుకుని ప్రార్థించడం ద్వారా ఇది ప్రభు వల్ల గొప్ప సహాయము విడుదలగా వస్తుందని ఆలోచన చేసి ప్రార్థించడం మొదలెట్టాం. అద్భుతంగా ఏం జరిగింది? ప్రార్థిస్తున్నటువంటి 3వ రోజే ఇంటికి వచ్చింది, డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి. ప్రార్థిస్తూ ఆమె
ప్రభువులో నమ్మకం పెట్టుకుంది. హాస్పిటల్లో ఉండి ఏదైనా ప్రభా నీవే చేయాలి స్వస్థత, నిజంగా ఏం అర్థం కావట్లేదు, హాస్పిటల్ వారానికి ఒకసారి వెళ్తూ 3 నెలల నుంచి బాధపడుతున్నా, మరి కార్యం నీ వల్ల కావాలి అని కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఇంటికి వచ్చారు. హాస్పిటల్ నుంచి వెంటనే వామిటింగ్ వచ్చింది. నీళ్లు తాగింది, వెంటనే వామిటింగ్ వచ్చింది. ప్రార్థన చేసుకుని ఆ వాంతులో తనకి 3 ద్రాక్షకాయలు పడ్డాయి. ఆ ద్రాక్షకాయల్లో ఏముంది? ఆ సాతాన్ యొక్క శక్తి. ఆ పూజ ద్వారా, విచ్ క్రాఫ్ట్ ద్వారా వారు ఏం చేశారంటే అక్క మీద ప్రయోగం చేసి వారితో పనిచేసేవారు. అక్కను బాధ పెట్టాలి, అనారోగ్యానికి గురి చేయాలి, మరణానికి గురి చేయాలన్నట్టు తన మీద ప్రయోగాన్ని చేశారు. అది ఎవరనంటే ఆ కాశ్మీర్లో ఉన్నటువంటి తనతో పనిచేసే ఒక ఫ్యాకల్టీ. కానీ ప్రభువు ఏం చేశాడు? గొప్ప విడుదల ఇచ్చాడు. వాంతు ద్వారా తన కడుపులో నుంచి, గొంతులో నుంచి బయటకు కక్కివేసింది. ఆ రోజు నుంచి పూర్తి ఆరోగ్యవంతురాలుగా ఆమె చక్కటి వైద్యం తీసుకుంటూ, ఆహారాన్ని తింటూ ఈరోజు చక్కటి ఆరోగ్యంతో, శరీరంతో ఆమె సమకూర్చబడి ప్రభు వలన చక్కటి దేహాన్ని కలిగి, ఆరోగ్యాన్ని కలిగి తన ఉద్యోగం తాను చేసుకుంటుంది. అర్థమవుతుందా? ఇది ప్రభు పనిచేసే విధానం. ప్రభు పనిచేసే విధానం. చాలా మంది కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోతూ ఉంటారు. చివరి నిరీక్షణగా ఉంటారు. అసలు ఎలాగ నాకు విడుదల వస్తుందని కనిపెట్టుకునేవారుగా ఉంటారు. దాని కొరకు ఎంతో ఖర్చు పెడతారు, ఎంతో ప్రయాసపడతారు, ఆస్తులు నమ్ముకుంటారు. కానీ వారికి ఏమి రాదు. హాస్పిటల్ చుట్టూ, వైద్యుల చుట్టూ తిరిగినా వారి సమయం వ్యర్థమవుతుంది, వారి యొక్క డబ్బు వ్యర్థమవుతుంది, వారి యొక్క ఎనర్జీ, శక్తి అంతా దారపోస్తున్నారు. అయితే ఏమి రావట్లేదు, విడుదల రావట్లా, స్వస్థత రావట్లా, మేలు జరగట్లా, అసలు సమస్య ఏంటో కూడా అర్థం కావట్లా. అయితే ఇటువంటి కుటుంబాలు ప్రభువులో నమ్మకం ఉంచి ప్రార్థించడాన్ని బట్టి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించడాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే సమయానుకూలమైన ఆలోచన చెప్పి ఆయన ఆ కార్యం ఆరంభించి ఆయన స్వస్థపరిచి విడుదల చేయవాడుగా ఉన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మనకు సెలవిస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. దైవజనులు చెప్తా ఉన్నాడు, డాక్టర్ వాట్ కెనాట్ ట్రీట్ బట్ జీసస్ హీల్స్. హల్లెలూయా. ఏదైతే వైద్యుడు వైద్యం చేయలేదో, స్వస్థపరచలేదో, మేలు చేయలేదో ఆ విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే విడుదల ఇవ్వగలడు. ఆయన మాత్రమే స్వస్థపరచగలడు. ఆ యొక్క స్త్రీ చూస్తే ఆమె యొక్క జీవనం అంతటిని దారపోసినట్టుగా తను సమకూర్చుకుంది, సంపాదించుకుంది, అంత ఖర్చు పెట్టింది వైద్యం కోసం. తన యొక్క శక్తి, తన యొక్క ఎనర్జీ అంత ఖర్చు పెట్టింది. తన యొక్క సమయాన్ని 12 సంవత్సరాల కాలం వైద్యుల చుట్టూ తిరిగింది. మేలు పొందిందా? విడుదల వచ్చిందా? స్వస్థత అనుగ్రహించబడిందా? లేదు. బట్ వన్ టచ్ ఆఫ్ ఫెయిత్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఈ ప్రభువైన యేసుక్రీస్తుని శ్వాసంతో ఒక్క మారు తాకింది. వెంటనే గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, ఆనందం, సమాధానం. ఏంటా సమాధానం? నేను విడుదల పొందా, నాకు స్వస్థత వచ్చింది, ఈ రోగం ఇక నాలో లేదు. అవునా? తన రక్తస్రావము కట్టెను. 12 సంవత్సరాల యొక్క వ్యాధి, బాధ, ప్రాణానికి హింస. కానీ 12 సంవత్సరాల నుంచి ఉన్న బాధ ఒక్క టచ్ ద్వారా, అవునా, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసంతో తాకడం ద్వారా తనలోనికి స్వస్థతగా వచ్చింది, విడుదలగా వచ్చింది. ఆ తనలో ఉన్నటువంటి బంధించినటువంటి ఆధ్వరాత్మ వెంటనేమైంది? తనలో నుంచి బయటకు వచ్చేసింది. తను విడిపించబడింది ఆ సంఖ్యల చేత, బంధకాల చేత. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతా ఉన్నాడు, ఎవరు నన్ను ముట్టింది? జీసస్ హానర్స్ పర్సనల్ ఫెయిత్. ప్రభువైన యేసుక్రీస్తులో వ్యక్తిగతంగా మనం ఉంచే నమ్మకాన్ని దేవుడు గణపరుస్తాడు. హల్లెలూయా. ప్రభువైన యేసు ఏం చేస్తున్నాడు? మనం ఆయనలో ఉంచాం నమ్మకాన్ని, ఆయన మీద మనం నిరీక్షణించాం, ఆయన కొరకు కనిపెట్టుకున్నాం. కాబట్టి ప్రభు కార్యం చేసి ఏం చేస్తున్నాడు అని అంటే మన విశ్వాసాన్ని గణపరిచేవాడుగా ఉన్నాడు.
విశ్వాస వీరుల జాబితాలో మనం చూసినప్పుడు వారంతా కూడా ప్రభువులో నమ్మకం ఉంచారు, దేవుళ్ళ నమ్మకం ఉంచి గొప్ప కార్యాలు చేశారనంట. అదంతా కనుమరుగైపోయిందా? మనకు తెలీదు. అది వందల సంవత్సరాల క్రితం జరిగినవి, వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కార్యాలు. కానీ దేవుడు ఏం చేశాడంటే తెర మీదకి తీసుకువచ్చి వారి యొక్క విశ్వాసం, వారి యొక్క జీవితం, వారిలో జరిగినటువంటి కార్యాలను మనకు నిరీక్షణగా, మనకు ఆధారంగా, మనకు ఒక గొప్ప సాక్ష్యంగా ఉంచాడు. అవునా? ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? అవి దేవుని వల్లటువంటి కార్యాలు ఎక్కడో మూలన ఎక్కడ జరిగినా ఆయన ఏం చేస్తున్నాడనంటే సాక్ష్యమిస్తూ ఆ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, సాక్ష్యాన్ని గణపరిచేవాడుగా ఉన్నాడు. ఆ స్త్రీ అయితే ఎంతో భయపడింది. ఏంటి, నన్ను సాక్ష్యం ఇవ్వమంటున్నాడు, ప్రభు నన్ను అందరిలోకి నిలబెడుతున్నాడు, మరి నా జీవితం గురించి నేనేం చెప్పుకోగలను? తిరస్కరించబడిన దాన్ని, ఎంతో ఖర్చు పెట్టుకున్నాను, నేను మొదటి నుంచి ఈయన మీద నమ్మకం ఉంచలేదు, కానీ సమాజాన్ని నమ్ముకున్నా, నాకేం చేయలేదు, పోగా నన్ను తిరస్కరించి సమాజం నాకు దూరం అయ్యింది, సమాజానికి వెలుపలు ఉంటున్నా, నా డబ్బంతా ఖర్చు పెట్టుకున్నా, ఏమని మంచి సాక్ష్యం ఉంది? చివరి ప్రయత్నంలో నేను ప్రభువులో నమ్మకం ఉంచి ఆయన వస్త్రాన్ని ముడితే కలిగిన గొప్ప విడుదల, స్వస్థత, నేను ఏమాత్రం అంత గొప్ప సాక్ష్యం చెప్పగలను? ప్రభువులో ఏమాత్రం నేను అంత నమ్మకం పెట్టుకున్నాను అని ఆమె భయాందోళనతో ఉంటే ప్రభు అన్నాడు 34వ వచనంలో ఏమంటున్నాడనంటే, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను, సమాధానము గలదాని వైపు నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. సంపూర్ణమైన స్వస్థత. ఇప్పుడు సాతాను తనలో నుంచి బయటికి వెళ్ళాడు, రక్తధార కట్టింది, ఆమె విడుదల పొందింది సాతాను నుంచి. ఇప్పుడు ఆమెకి ఏం కావాలి? సంపూర్ణమైన ఆరోగ్యం. సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి. ప్రభు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఏదో మేస్త్రి గనక ఇవి ప్యాచ్లు వేసినట్టుగా ప్రభు మనలను రిపేర్ చేయడు. ఆయన ఏం చేస్తాడంటే రెస్టోర్ చేస్తాడు. హల్లెలూయా. సంపూర్ణంగా ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఆ పోగొట్టుకున్నదంతా తిరిగిస్తాడు. అది ఆరోగ్యం అయితే ఆరోగ్యాన్ని తిరిగిస్తాడు. అవునా? అది మనం పోగొట్టుకున్న సంపదలు అయితే సంపదను తిరిగి సమకూర్చిస్తాడు. ఇంకేదైనా అయితే అది పూర్తిగా తిరిగి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడు ప్రభు మనం, డాటర్ యువర్ ఫెయిత్ హ్యాడ్ మేడ్ యు హోల్ హెల్త్, డోంట్ ఫియర్, గో విత్ పీస్. ఏమన్నాడు? కుమారి, మై డాటర్. సమాజం ఏమని చేసింది? తిరస్కరించింది. అరే ఏ వ్యాధి కలిగిందిరా, అరే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందిరా, ఆమె దగ్గర స్మెల్ వస్తుందిరా, ఆమె శుభ్రంగా లేదురా, ఆమె అనారోగ్యంతో ఉందిరా, ఆమె మన ఇంట్లోకి ఎలా పిలుస్తాం, ఆమె సమాజంలోకి ఎలా పిలుస్తాం, ఎలాగ మందిరంలోకి రాణిస్తాం, ఇలాగ ఎన్నో ఆంక్షలు ఉన్నాయి ఆమె మీద. ఎంతో దూరం ఉంది సమాజానికి. కానీ ప్రభు ఏమన్నాడు? ఆమెనే ఆ పేరుతో పిలిచాడా? అటువంటి ఆంక్షలు ఆమె మీద వేసాడా? ఏమైనా మై డాటర్. ఏమన్నాడు? నా కుమారి నీ శ్వాసము, నా కుమారి నీ శ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ప్రభు మన జీవితానికి చక్కటి నిరీక్షణ ఇచ్చి, సమాధానాన్ని ఇచ్చి, మనం కోల్పోయింది తిరిగి సమకూర్చి మనకు గౌరవాన్ని కూడా ఇచ్చేవాడు కొన్నాడు. హల్లెలూయా. సమాజంలో మనం కోల్పోయినటువంటి విలువ, గౌరవాన్ని మన కుటుంబానికి, మన జీవితానికి ఇచ్చేవాడు కొన్నాడు. అది దేవుడికే సాధ్యం. మరో ఏ వ్యక్తి కూడా అది మనకి అనుగ్రహించలేడు. 12 సంవత్సరాల నుంచి సొసైటీ ఎన్నో ఆంక్షలు వేసింది, తిరస్కరించింది, ఆమెను ఒక ప్రక్కకు నెట్టేసింది. కానీ ప్రభు ఏం చేశాడు? ఆమె నా కుమార్తె అన్నాడు, అబ్రహాము కుమార్తె అన్నాడు, ఆమె పరలోక రాజ్య సంబంధి అన్నాడు. ప్రభు అంతగా ఆమెకి ఘనత ఇచ్చాడు. అవునా? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుకి మన జీవితంలో జరుగుతుందంతా తెలుసు. అవునా? ఆమెకి ఏం జరిగిందో తెలుసు, ఏ పరిస్థితిలో పడుందో తెలుసు, ఆమె ముట్టిందని కూడా తెలుసు. ముట్టిన తర్వాత ఆయన ప్రభావం ఆమెలో పంపాలని కూడా తెలుసు, ఆమెను స్వస్థపరచాలని కూడా తెలుసు. ప్రభు పనిచేశాడు, ఆసక్తితో పనిచేశాడు, ఆయన పని కలిగి పనిచేశాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి, నా జీవితంలో ఏం జరుగుతుందో మన దేవునికి తెలుసు. ప్రభు ఎరుగున్నాడు, ప్రభు చూస్తున్నాడు, ఆయన కోరుతున్నాడు, ఇదిగో నువ్వు ఆ చెంతకు నువ్వు రావాలి,
నువ్వు నాకు ప్రార్థించాలా, నువ్వు నాలో నమ్మకం పెట్టుకోవాలా, నా మాటలో నమ్మకం పెట్టుకోవాలి, నువ్వు నన్ను ఆధారం చేసుకుని కనిపెట్టుకోవాలి. నేను కార్యం చేయడానికి ఇష్టం కలిగి ఉన్నాను, నా శక్తిని పంపడానికి ఆసక్తి కలిగి ఉన్నాను. ఇదిగో నా హస్తము చాపి నీ జీవితంలో కార్యం చేయడానికి నేను ఇష్టం కలిగి ఉన్నాను. నువ్వు చేయాల్సింది ఏంటి? ఆయన్ని ముట్టడం. ఎలాగ ముట్టాలా? త్రూ ఫెయిత్. హౌ టు టచ్? త్రూ ఫెయిత్, త్రూ ప్రేయర్, త్రూ థ్యాంక్స్ గివింగ్, త్రూ డిపెండ్, త్రూ ఎయిట్ అపాన్ హిమ్. అలాగా ప్రభువులో నిరీక్షణ ఉంచడం ద్వారా, ప్రభువులో నమ్మకం ఉంచడం ద్వారా, ప్రభువులో నమ్మకం ఉంచి వాగ్దానం పెట్టి ప్రార్థించడం ద్వారా మనం ఏం చేయాలంటే ప్రభుని తాకాలి, ఆ పరలోకాన్ని తాకాలి, కదిలించాలా. అందుకే ఒక భక్తుడు అన్నాడు, మనం మోకాళ్ళు ఊనితే, మన యొక్క మోకాళ్ళు ఈ నేలను తాకితే మన ప్రార్థన ప్రభువైన యేసు సింహాసనాన్ని తాకింది. మన ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు సింహాసనాన్ని కదిలించిందంట. పరలోకాన్ని మనం కదిలించలేము. సైన్య సమూహాన్ని, ఆయన సైన్య సమూహాన్ని పనిచేసేటట్టుగా మన జీవితంలో మన కొరకు మనం చేయలేము. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే జరిగిద్దా? దేవుడు అధికారం కింద జరిగిద్దా? అవును. కానీ మనం ఒకటి మాత్రం చేయగలమనంట, మన మోకాలు గనక నేలను తాకితే, హల్లెలూయా, మన మోకాలు గనక నేలను తాకితే మన ప్రార్థన పరలోక సింహాసనాన్ని కదిలించింది. హల్లెలూయా. ఈ బలమైనటువంటి దేవుని హస్తాన్ని కదిలించింది. అవునా? దేవుడు అనంట ఆయన బలమైనటువంటి హస్తం చేత ఈ గొప్ప సృష్టిని చేశాడు అనంట. సూర్య చంద్రులను చేశాడు, నక్షత్రాలను చేశాడు. ఆయన సమస్తానికి పేర్లు పెట్టి పిలుస్తూ ఇసువంతటి ఆయన నిర్వహిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన అందరిపైగా, అన్నిటిపైగా సర్వాధికారం కలిగిన దేవుడుగా ఆయన ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి కదిలించేది ఏంటో తెలుసా? మన ప్రార్థన. ఆయన్ని మన ప్రార్థన ద్వారా తాకితే చాలు. అవునా? మన కొండల్ని పెకలించగలుగుతాం, పడద్రోయగలుగుతాం. మన విశ్వాసంతో మనం ప్రభువుని తాకితే చాలు. ఒక వ్యక్తి అన్నాడు, ఇదిగో నా వల్ల ఆ పనులు కాదు, కానీ నాకున్న బలానికి మీరు చెప్పండి, ఇదిగో ఆ బండరాయినైనా తోసేయమంటే తోసేస్తాను అన్నాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేయను అన్నాడు, నా వల్ల ప్రార్థన చేయడం అవదండి, క్రమంగా నేను చేయలేనండి, నా వల్ల కాదు, నా మనసు అది కాదు అన్నాడు. సరే, మేము ప్రార్థన చేస్తాం మీ అమ్మాయి కొరకు, విడుదల కొరకు అని చెప్పేసి ప్రార్థన చేసాం. ప్రభు కార్యం చేశాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏమంటున్నాడు, నాకు బలం ఉంది, నేను బాగా తింటా, కాబట్టి నన్ను బండం దొల్లిమంటే దొల్లిస్తాను, కానీ ప్రార్థన చేయడం నా వల్ల కాట్లా. ప్రార్థన చేయటం ఎలా ఉండదంటే ప్రభువుని తాకటం విశ్వాసంతో. హల్లెలూయా. ప్రభు బలవంతుడు. ఆయన హస్తం సృష్టిని చేసింది. ఆయన హస్తం ఇదిగో ఈ గొప్ప సృష్టిని నిర్వహిస్తుంది. కాబట్టి ఆ బలమైన హస్తాన్ని కదిలించాలంటే ఎలాగా? ప్రార్థన ద్వారా. మరి ఎంత గొప్ప నిరీక్షణ ఉందో మనకి. ప్రభువు మన జీవితం తెలుసు, మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసు. ప్రభు ఆసక్తి కలిగి మన జీవితంలో పనిచేస్తున్నాడు. మరి అటువంటి ప్రభుకి మనల్ని మనం అప్పగించుకోవడం, ప్రార్థన చేసి కనిపెట్టుకుని ఆయన మీద ఆధారపడటం ఎంత మనకి నిరీక్షణ, మనకి ఎంత అవసరత ఉన్నదో కదా. కాబట్టి యేసుక్రీస్తు ఆమె జీవితంలో కోల్పోయినటువంటి ఆ గౌరవాన్ని, ఆయన ఆ తిరస్కారాన్ని గొప్ప ఘనతగా తీసుకొచ్చాడు, గొప్ప గౌరవంగా ప్రభువైన యేసుక్రీస్తు తీసుకొచ్చాడు. ఎంతో మంది ప్రభుని తాకారు, కానీ ఎవరైనా మేలు పొందారా అంటే ఎవరికి ఆ మేలు జరగలేదు. కానీ బట్ ఓన్లీ వన్ ఉమెన్ ప్రభుని తాకింది, స్వస్థత పొందింది, విడుదల పొందింది, ప్రభు చేత ఘనపరచబడినది. హల్లెలూయా. ప్రభు చేత ఎంతో గౌరవాన్ని తను పొందుకొని ఉన్నది. ఒక చివరి మాటలు 35 నుంచి 43లో ఉన్నటువంటి ఆ వచన భాగాన్ని కూడా మనం చూద్దాం. తర్వాత సమయం కొలది మనం లోతుగా ధ్యానం చేద్దాం. ఇక్కడ సమాజ మందిరపు అధికారి అంటే ఒక పెద్ద చర్చి. ఆ రోజులు ఏంటి, సినగోస్ అంటారు వాటిని, సమాజ మందిరాలు. మనం ఈరోజు చర్చిలకి అయితే ఎట్టబోతున్నామో, సిఎస్ఐ చర్చి, ఆర్సీఎం చర్చిలు పెద్ద పెద్దగా ఉండి సమాజంలో అందరూ ఎలాగైతే వెళ్తుంటారో, ఆ రోజు యూదులకి ఎలాగా సమాజ మందిరాలు ఉండేవి. వాటి మధ్యలోనికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు అక్కడ చక్కగా వాక్యాన్ని వింటూ దేవుణ్ణి ఆరాధన చేసి తిరిగి వచ్చేవాళ్ళు.
అది సమాజ మందిరం అంటే. అయితే ఈ వ్యక్తి ఎవరంట? అక్కడ ఒక అధికారి. మన సంఘ పెద్దలు ఎలాగైతే అంటున్నామో అట ఆ ఒక అధికారి డీకన్గా ఉన్నాడేమో, ఆయన రెవరెండ్గా ఉన్నాడేమో, బిషప్గా ఉన్నాడేమో, లేకుంటే ఆ సమాజ మందిరంలో ఒక గొప్ప అధికారం కలిగిన స్థానిక అధికారిగా ఉన్నాడేమో. అధికారి తండ్రి ప్రేమ ఏం చేసిందంటే, బిడ్డ అనారోగ్యంలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులో నమ్మకం ఉంచింది, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించింది, తను తాను తగ్గించుకుని, ప్రభువా నా ఇంటికి రావా, నిన్ను ప్రభువుని ఒప్పుకుంటున్నాను, రక్షకులను ఒప్పుకుంటున్నాను, ఇదిగో నా కుమార్తె ఎంతో అనారోగ్యంతో ఉంది, పాదముల మీద సాగిలు పడ్డాడంట. ఏం చేశాడు? సాగిలు పడ్డం అంటే తను సాష్టాంగ పడ్డాడు, ఆరాధన చేశాడు. సాష్టాంగ పడ్డం దేని గుర్తు? పూజించడానికి గుర్తు, ఆరాధన చేయడానికి గుర్తు. నన్ను నేను పూర్తిగా తగ్గించుకుంటూ నీ యొక్క పాదముల వరకు సాగిలపడి, ఇదిగో ప్రభు అని నిన్ను ఒప్పుకుంటున్నా, రక్షకుడు అని ఒప్పుకుంటున్నా, దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నాను, సర్వోన్నతుడు అని ఒప్పుకుంటున్నాను, ఇదిగో నా కుమార్తె అనారోగ్యంతో ఉంది అని. ఆయన గొప్ప అధికారి. యూదులు ప్రభువులో నమ్మకం ఉంచుతున్నారా? నమ్మకం ఉంచట్లా. కానీ అతను ఏం చేశాడు? అందరూ నమ్మకం ఉంచిన సమయంలో తనకున్న సమస్య కష్టంలో ప్రభువు మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఎవరు ఏమనుకుంటారో ఆలోచించాల. యూదులు ప్రభువైన యేసుని పట్టుకోవాలని, ఆయన మాటలు తప్పులు పట్టాలని, ఆయన చేసే పనుల్లో తప్పులు పట్టాలని ఎదుగుచున్నారు, ఆయన చుట్టూ మూగారు. కానీ ఈ వ్యక్తి ఎవరు? ఆ యూదుల సమాజ మందిరంలో ఒక అధికారి, ఒక సంఘ పెద్ద. ఏం చేస్తున్నాడు? అరే మీరేమన్నా అనుకోండిరా, మీరు ఆయన్ని ఏ దృష్టితో అని చూడండిరా, నాకైతే ఆయన కావాలా, నేనైతే ఆయనలో నమ్మకం ఉంచుతున్నా, ఆయన చేసే కార్యాలు నమ్మకం ఉంచుతున్నా, ఆయన నోటి మాటల మీద నమ్మకం ఉంచుతున్నా, ఆయన ప్రభు అని, ఆయన మెస్సయా నమ్ముకుంటున్నాను. నేను ఇదిగో నన్ను నేను తగ్గించుకుని సాష్టాంగ పడుతూ ఆయన్ని ప్రభువు ఒప్పుకుంటున్నాను. హల్లెలూయా. మరి మనం కూడా అలా చేయాలి. మనం ఏం చేస్తున్నాం అంటే మన డిగ్నిటీని కోరుకుంటున్నాం. నాకెంతో గౌరవం, నాకెంతో ఘనత ఉంది, ఈ సమాజంలో నాకు ఒక పేరుంది, ఆ సంఘపు వాడుగా పేరుంది, ఆ సమాజపు వాడుగా పేరుంది, అక్కడ ఉంటే నాకు ఒక ఘనత వస్తుంది, వాళ్ళతో ఉంటే ఒక మర్యాద ఉంటుంది, ఒక కులంతో ఉంటే మర్యాద, ఒక సంఘంతో ఉంటే మర్యాద, ఒక సంస్థ ఉంటే మర్యాద అని ఏం చేస్తున్నాం అంటే మన స్థితి స్థాయి నుంచి మనం ప్రభువునే కోరుకోలేకపోతున్నాం, దేవుణ్ణే నమ్ముకోలేకపోతున్నాం, ఆయనకి మనం పూర్తిగా అప్పచెప్పుకోలేకపోతున్నాం. అవునా? మతానికి అప్పగించుకున్నట్టుగా, సమాజానికి అప్పగించుకున్నట్టుగా, ఒక కులానికి అప్పగించుకున్నట్టుగా, కట్టడకు అప్పగించుకున్నట్టుగా ప్రభువుకి మనం దాసోహం అవ్వలేకపోతున్నాం, ఆయన నమ్ముకోలేకపోతున్నాం, ఆయన మీద ఆధారపడలేకపోతున్నాం. ప్రభు నీవే నాకు కావాలి, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాకు సమాజం ఏమనుకున్నా పర్వాలేదు, ఇతరు నాకు ఏ పేరు పెట్టినా పర్వాలేదు, నీవు నాకు, నా కుటుంబానికి కావాలి, నా కుమార్తెకు నీవే కావాలి, నా కుమారుడికి నువ్వు కావాలి, నా కుటుంబం అంతటికి నువ్వు ప్రభువుగా కావాలా, నేను ఒప్పుకుంటున్నా, ఈ రోజే నా జీవితాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నా అని ఏం చేశాడు ఆయన? ఆ యొక్క తండ్రి, ఆ యొక్క యాయురు సాగిలు పడ్డాడు. జైరస్ అనే వ్యక్తి సాగిలు పడ్డాడు. ఆయన మరి యూదులు చూసారా లేదా? సమాజం చూసిందా లేదా? వారు రేపొద్దున ఏమంటారో, ఏం పేరు పెడతారో, తిరస్కరిస్తారేమో, ఆయన అధికారం నుంచి తీసేస్తారేమో. భయపడ్డా? లేదు. ప్రభువుని ఎంట పెట్టుకుని తీసుకెళ్తున్నాడు, ఇంటి లోపల తీసుకెళ్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. అప్పుడైతే వారు అన్నాను, ఆ బోధకుని నీవెందుకు శ్రమ పడుతున్నావు? ఓ అధికారి, ఓ జైరస్, నీ కుమార్తె చనిపోయింది, ఆ ప్రభు నువ్వు, ఆ బోధకుడు నువ్వు శ్రమ పెట్టవద్దు. వాళ్ళు ఏమన్నారు? బోధకుడు. ఈయనేమన్నాడు? ప్రభువు. ఎంత తేడా ఉందో తెలుసా? బోధకుడు అంటే యు ఆర్ ద ఓన్లీ టీచర్, అంటే దేవుని సంగతులు నువ్వు పొందుకుని తెలుసుకుని మాకు బోధించే ఆఫ్టర్ టీచర్, బోధకుడివి. కానీ జైరస్ ఏమంటున్నాడు? నువ్వు బోధకుడి కంటే ముంచినోడు అయ్యా, నువ్వు దేవుని కుమారుడివి, ఇదిగో ఇజ్రాయేల్ సమాజం కనిపెట్టుకున్నటువంటి రక్షకుడు నువ్వు దేవునివి అని ఒప్పుకుంటున్నాడు. చూసారా? దేవుడని ఒప్పుకునే వ్యక్తిలో విశ్వాసం అధికంగా ఉంటుంది, అధికంగా నమ్మగలడు. అందుకే ప్రభువైన యేసు ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడు? 36వ వచనంలో, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము. ఏమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? Be not afraid, ఓన్లీ
హ్యావ్ ఫెయిత్, ఓన్లీ బిలీవ్ ఇన్ మీ. అవునా? ప్రభు మాట అది శ్రేష్టమైన మాట. మన సమాజం అనే మాటల మీద లక్ష్య పెట్టకూడదు. సమాజం ఏ ఆంక్షలు పెట్టిద్దో మనం లక్ష్య పెట్టకూడదు. మతం మన గురించి ఏమనుకుంటుందో, కులం కట్టడం మనం ఏమంటుందో కాదు. ప్రభువు ఏమంటున్నాడు, ప్రభు ఏమై ఉన్నాడు, ప్రభు మనకు ఏ వాగ్దానం చేశాడు, ఇదే మన యొక్క ఆశ్రయమై ఉండాలా, అదే మనకు ఆధారణ ఉండాలా, అదే మనకు జీవంగా ఉండాలా, అదే మనకు నిత్యత్వపు పిలుపై ఉండాలి. వాళ్ళు ఏమన్నారు, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా ఏ నిరీక్షణ లేదు, అవసరం లేదు, ఆయన ఇంటి వరకు కూడా అవసరం లేదు, వదిలేసే ఇక్కడే. కానీ ప్రభువైన యేసు అంటున్నాడు తండ్రితో, ఇదిగో నువ్వు చూసిన కార్యం ఒకటి ఉంది. నేను ఆ రక్తస్రావం కలిగిన వ్యక్తి బాధపడుతూ 12 సంవత్సరాల నుంచి ఎవరు ఏమి మేలు చేయలేకపోతే తాను నన్ను ముట్టడం ద్వారా ఏమేం చేసింది, నోటి మాట ఏమన్నా ఉందా అక్కడ, తను సింపుల్గా వచ్చి నన్ను ముట్టడం ద్వారా తనకి స్వస్థత వచ్చింది, తను విడుదల పొందుకుంది, ఆమె సంపూర్ణ సమాధానంతో రక్షించబడింది. ఇప్పుడైతే నేను నీకేం చెప్తున్నానంటే, నా నోటి మాట అంతేనా, నా సన్నిధి కూడా నీకు ఇచ్చాను కదా, నేను నీ ఇంటికి అడుగు పెడుతున్నా, నా మాట కూడా నీకు ఇచ్చాను, నువ్వు భయపడొద్దు, నాలో నమ్మకం మాత్రం ఉంచు, నువ్వు గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావని ప్రభువైన యేసుక్రీస్తు ఆ వ్యక్తితో మాట్లాడాడు. మన కుటుంబాల్లో కూడా ఒక్కొక్కసారి ఎన్నో అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి. బ్యాడ్ న్యూస్ మనకి వినపడతా ఉంటుంది, కీడుగా, అనారోగ్యంగా, ఏదో నష్టం వచ్చినట్టుగా, కోల్పోయినట్టుగా మనకి వినపడిద్ది. అప్పుడు మనం నమ్మకం ఉంచాలా దేవుని యొక్క వాగ్దానాల్లో. ఏదైనా కీడు జరిగి బ్యాడ్ న్యూస్ వస్తే నష్టపోతే ఇక దేవుడు మనలో నుంచి వెళ్ళిపోయినట్టు కాదు, మన జీవితాలకి దేవుడు దూరమైనట్టు కాదు, దేవుని వాగ్దానం మనకి లేనట్టు, దానివల్ల ఏ ప్రయోజనం మనం పొందుకున్నట్టు కాదు. ఎక్కువ బ్యాడ్ వచ్చినప్పుడే, ఎక్కువ కీడు వచ్చినప్పుడు, ఎక్కువ నష్టం వచ్చినప్పుడే ఇంకా మన వాగ్దానాల్లో కనిపెట్టాలా. మన ప్రార్థనలకి జవాబు రావట్లేదని అంటే దేవుడు మనల్ని తిరస్కరించాడు అని కాదు. ఇక్కడ ప్రభువైన యేసు ఆయన నడత ఆరంభించి ఇంటికి వెళ్తున్నాడు, పాప చనిపోయిందని అంటే ఇంకా కార్యం జరగదని కాదు, ప్రభు స్వస్థపరచలేడని కాదు, ప్రభు ఆ అమ్మాయిని తిరిగి బ్రతికించలేడని కాదు. అది ఏమన్నా చిన్న న్యూసా? చనిపోయిందని అంటే ఆ కుటుంబానికి, ప్రేమించే తల్లిదండ్రులకి, సమాజానికి ఎంతో బ్యాడ్ న్యూస్. కానీ ఆ బ్యాడ్ న్యూస్ను కూడా గుడ్ న్యూస్ మార్చగలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన చేయగలడు. ఆయన డిలే చేసినా కానీ ఆయన తిరస్కరించలేదు. హిస్ డిలేస్ ఆర్ నాట్ డినాయల్స్. ఒకసారి నిరీక్షణ ఇంకా అధికం ఉంచాలి మనం, అంతే. కానీ ప్రభు తిరస్కరించాడని కానే కాదు. ఇంకా మనం ప్రభువులో నమ్మకం ఉంచాలా, ప్రభువుని మనం నమ్ముకుని విశ్వాసంతో కనిపెట్టుకుని మనం ప్రభు నుంచి కార్యము పొందుకోవాలా. ప్రభు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నేటికి ప్రభు మన జీవితాల్లో పనిచేయడానికి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. వారంతా భయపెడుతున్నారు, వారంతా కూడా అంటున్నారు ఇక ఏ కార్యం జరగదు, ఇంకా అనవసరం. కానీ ప్రభు అంటున్నాడు, ఇంకా నేను కార్యం చేయగలను, ఆ బిడ్డ నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అని. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రభువైన యేసు ఏ మాట అన్నాడు, తలితాక్కుమి, ఓ లిటిల్ గర్ల్, ఐ సే అంటు యు అరైజ్ అన్నాడు. ఓ చిన్నదానా, నేను నీతో చెప్తున్నాను, నీవు లెమ్మో. అవునా? ఈ దేవుడు ఎటువంటి వాడు అంటే, ఈ యేసుక్రీస్తే ఆయన ఆదిలో సృష్టి చేసిన తర్వాత మంటిని తీసుకుని, ఆ డస్ట్ని తీసుకుని ఆయన జీవాన్ని పోసి మనిషిని చేసినోడు కాదా? మట్టికి రూపాన్ని ఇచ్చి ఆ మట్టిలోనికి జీవాన్ని పంపి ఏం చేశాడు? మనిషికి ప్రాణం పోసి తన పోలిక, తన స్వరూపాన్ని ఇచ్చాడు. కనీసం అక్కడ బాడీ ఉంది, ఆ బాడీలోకి జీవాన్ని తీసుకురాలేడా? ఖచ్చితంగా ఆయన తీసుకురాగలుగుతాడు. ఖచ్చితంగా ఆ ప్రాణాన్ని తిరిగి ఆయన తీసుకురాగలుగుతాడు. ఎందుకంటే ఆయన మంటిని చేసి మనిషిగా చేసిన దేవుడు, మంటి నుంచి మనిషిని సృష్టించిన దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయనకు అధికారం ఉంది. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు, ఇదిగో నా ప్రాణం పెట్టడానికి, నా ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఎందుకని? ప్రాణం పోసేవాడు ఆయనే, ప్రాణాన్ని తీసేవాడు ఆయనే, నిత్య రాజ్యానికి, పరలోకానికి పంపేవాడు ఆయనే, ఆయన శిక్షించి నరకానికి పంపించేవాడు కూడా ఆయనే. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీని ఆయన స్వస్థపరిచాడు.
తన నమ్మకంతో ముట్టడాన్ని బట్టి ఈ చిన్నది కూడా ఎన్ని సంవత్సరాలదంట? 12 సంవత్సరాల వయస్సు కలిగినది. ఎంత కోయిన్సైడ్ అర్థమవుతుందా? ఆమె సాతాను చేత దొంగిలించబడిన ఆరోగ్యం, కీడు తనలోనికి వస్తే ప్రభు స్వస్థపరిచాడు. 12 సంవత్సరాలు. ఏమే స్త్రీనే, యవనురాలు, స్వస్థత లేదు, ఆమె పడి ఉన్నది, ప్రాణం పోయినది. 12 సంవత్సరాల ప్రాయం. అందుకే తండ్రికి చెప్తున్నాడు, నీ కుమార్తె కూడా 12 సంవత్సరాల వయసు. ఆమె కూడా 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. 12 సంవత్సరాల నుంచి కీడు చేత బాధపడుతూ ప్రాణం ఆయాసంతో ఉన్నటువంటి ఆ స్త్రీని స్వస్థపరిచాడు. 12 సంవత్సరాల వయసు కలిగిన నీ బిడ్డను కూడా నేను లేవనెత్తగలను, స్వస్థపరచగలను. కాబట్టి నీవు అధైర్యపడవద్దు. నాలో నీవు నమ్మిక ఉంచు, నాలో నమ్మిక ఉంచు. మన కళ్ళు మూసుకుని మన ప్రార్థన ఉందాం, మనం కనిపెట్టుకుందాం. నేడు ఈ సమయం అందు కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనకు ఆలోచన చెబుతా ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి దేవుడు మన పరిస్థితి ఏమైనా కానీ, మనం ఏ పరిస్థితులు పడి ఉన్నామో దేవుడు చూస్తున్నాడు, మన మీద దృష్టి పెట్టాడు. ప్రభు మనలో నిరీక్షణతో కనిపెట్టుకోమంటున్నాడు. ఇదిగో నా మీద నమ్మకం ఉంచు, నా మాట మీద నమ్మకం ఉంచుంటున్నాడు. మనం ప్రభువుని కలుసుకోవాలి, విశ్వాసంతో ప్రభువుని తాకాల, మాటను పెట్టి నా ప్రభువులో నమ్మకం ఉంచాలి. ప్రభు నీవు నాకు కావాలి, నాకు అవసరం ఉన్నది. ఇదిగో ప్రభు నా పరిస్థితి, ఈ పరిస్థితిలో నేను పడి ఉన్నాను. ఇదిగో సంఖ్యల చేత, బంధకాల చేత నేను ఇదిగో బంధించబడి ఉన్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు విడుదల లేదు, నేను సమకూర్చుకోలేకపోతున్నాను ప్రభు. సాతాను నా నుంచి లాక్కున్నటువంటి ఆర్థిక ఇదిగో డబ్బుని, ఇదిగో ఆస్తులు నేను సమకూర్చుకోలేకపోతున్నాను. ఇదిగో సాతాను మా కుటుంబాల సమాధానాన్ని దొంగిలించాడు. ఇదిగో మా విశ్వాసాన్ని, నమ్మకాన్ని దొంగిలించాడు. ఇదిగో సాతాను మా కుటుంబంలో సంతోషాన్ని దొంగిలించాడు. ఇదిగో మా బిడ్డలకు, మా కుటుంబాలకు రావాల్సినటువంటి ఆ మేలు ఉపకారం దొంగిలించాడు. బిడ్డల భవిష్యత్తును దొంగిలించాడు. వారికి పొందాల్సినటువంటి మేలు, వారి అనుభవించాల్సినటువంటి మేలు వారికి దూరం చేశాడు. ప్రభు ఆ నిరీక్షణ ఉంచుతున్నా. ఆ స్త్రీ వలె ఇదిగో ప్రభు నా మాట చేత నిన్ను తాకడానికి, ఇదిగో నా ప్రార్థన చేత నిన్ను తాకడానికి, నా స్తుతి ఆరాధన చేత నిన్ను తాకడానికి సిద్ధపడుతున్నానయ్యా. నీవు విడుదల చేయి, నీ యొక్క శక్తిని పంపు, నీ పునరుద్ధానపు జీవాన్ని పంపు ప్రభు. మా కుటుంబంలో పని చేయని మనం ప్రార్థన చేద్దాం. ఎస్ ప్రభు మనకు కావాలి. ఇదిగో మన సమస్య ఎంత పెద్దదో చిన్నదో కాదు. ప్రభు శక్తిమంతుడు, ప్రభు సామర్థ్యం కలిగిన వాడు. ఆయన నేటికి అధికారంతో, గొప్ప సామర్థ్యంతో మన జీవితాలు పనిచేయడానికి ఆయన పని చేస్తా ఉన్నాడు. ఆయన ఎవ్వరిని కూడా తిరస్కరించడు, ఆయన మనల్ని త్రోసివేయడు. ఇదిగో ప్రభు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మన చేతిని చాపాల, మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి, వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేయాలి, ప్రభువులో నిరీక్షణ ఉంచాలి. ఇదిగో భయాందోళన విడిచిపెట్టాలి, చింతన విడిచిపెట్టాలి. సమస్య మీద మనకి దృష్టి వద్దు. ప్రభు అంటున్నాడు, డు నాట్ ఫియర్, హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. ప్రభు అన్నాడు, భయం వద్దు, చింత వద్దు, నాలో నమ్మకం పెట్టుకో, నా మాటలో నీవు నమ్మకం ఉంచాడు. మనం ఇంకా అదే శ్వాసలో కొనసాగదు. ప్రభుకి మనం ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభు యొక్క సమయాన్ని మనం నమ్మకం ఉంచుదాం, ప్రభు యొక్క టైమింగ్ని మనం నమ్మకం ఉంచుదాం. ఎస్, ప్రభు తన సమయంలో ఖచ్చితంగా పనిచేస్తాడు. గొప్ప విడుదల ఇస్తాడు, గొప్ప సమాధానాన్ని ఇస్తాడు, గొప్ప సమకూర్తిస్తాడు. ఏదైతే సంవత్సరాల నుంచి అపవాది బంధించాడు, ఇదిగో అపవాది పట్టి ఉంచాడు, అదంతా కూడా ప్రభు మన కోసం సంపాదించి పెడతాడు. అదంతా కూడా ప్రభు మన కుటుంబాలకు తీసుకుని ఇస్తాడు. అది బిడ్డలకు చక్కటి జీవం గాను, అది బిడ్డలకు నిరీక్షణ గాను, బిడ్డలకు మంచి భవిష్యత్తు గాను ప్రభు మన జీవితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు మన జీవితాల కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు మనల్ని అడుగుతున్నది ఒకటే, నాలో నమ్మకం ఉంచు, నన్ను నమ్మకం, నన్ను ఆధారం చేసుకో, నా మాటలో నమ్మకం ఉంచని ప్రభు అడుగుతున్నాడు. ఎస్, ఆ యొక్క మరణమైనటువంటి ఆ చిన్న కుమార్తెను లేపిన దేవుడు ఆయన యొక్క నోటి మాట, ఆయన సజీవమైన వాక్కు చేత, ఆయన జీవం చేత మన కుటుంబాల్లో పనిచేస్తాడు. ఆయనలో మన నమ్మకం ఉంచుతాం, ఆయన మీద మనం దృష్టి పెట్టుకుందాం. ఆయన మన జీవితాల్లోని గొప్ప కార్యం చేయాలని ప్రభుకి ప్రార్థన చేద్దాం. ఓ మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు, మా విశ్వాసాన్ని బలపరచండి, మాలో నిరీక్షణ తీసుకురండి. ఇంకా నీ మాట నమ్మడానికి, నీ మాటలో నమ్మకం ఉంచడానికి మాకు నిరీక్షణ దయచేయండి. మా పరిస్థితి ఏమైనా కావచ్చు, మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమైనా కావచ్చు, నీలో నమ్మకం ఉంచడం మాకు నేర్పయ్యా.
నిన్ను ఆధారం చేసుకుంటూ మాకు నేర్పు. నీలో నిరీక్షించడం మాకు నేర్పు. అన్నిటికీ ఆధారం చేసుకుంటాం. ఇరిగి నలిగిన మా జీవితాలు, నిరీక్షణ లేని మా జీవితాలు సమాధాన సంతోషాలు అనుగ్రహించు. అపాధి పట్టి ఇదిగో మాకు దూరం చేసిన జీవితాన్ని, ఇదిగో మాకు దూరం చేసినటువంటి సంపదలను, ఇదిగో మా నుంచి దూరం చేసి మాకు ఆర్థికమైన భారాన్ని ఇచ్చినటువంటిది సమకూర్చి అనుగ్రహించయ్యా. మా బిడ్డలకు భవిష్యత్తుగా అనుగ్రహించు. ఇదిగో మా బిడ్డలకు మంచి జీవితంగా అనుగ్రహించు, సజీవమైన జీవితంగా అనుగ్రహించు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మేము ప్రభువులకు సంపూర్ణంగా మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.